నమస్తే. నేను వాసవి వెలిశాల. ఆనందం గురించి మాట్లాడుకుంటున్నాం గదా మనం. ఆనందంగానే ఉన్నామండి మనం. ఏదన్నా ఇబ్బంది జరిగి, ఏదన్నా మనసుకు కష్టమైతే, కొన్ని గంటలు, కొన్ని రోజులు అందులో ఉండిపోవటం చాలా మందికి అలవాటు. వద్దు. అది చాలా పెద్ద తప్పు. మనము ఆనందాన్ని మన చేతులారా పక్కకు దోలినట్టు అవుతది. ఓకే. మనుషులం, సమాజంలో బతుకుతున్నాం. మీరు, నేను ఎవరమైనా సరే ఎంత చెట్టుకంత గాలి. ఏదో రూపంలో వస్తూనే ఉంటది. హెల్త్ వైజో, వెల్త్ వైజో, హ్యాపీనెస్, రిలేషన్స్ ఈ 4 మన జీవితంలో ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. వచ్చినప్పుడు వాటిని ఎంత వీలైతే అంత ఆ ఇబ్బందిని అవాయిడ్ చేయండి. దాన్ని పక్కకు జరిపేసేయండి. దాని గురించి ఆలోచించకండి. దాని గురించి మాట్లాడకండి. ఇవాళ మనసుకు కష్టమైంది సాయంత్రానికి, రేపటికి తగ్గిపోతుంటది. పలచబడిపోతుంటది. అది ఆటోమేటిక్‌గా జరిగిపోతది యూనివర్స్‌లో. మనం దాన్ని పట్టించుకోకుండా ఉంటే చాలు. నీకేంటమ్మా చెప్పేస్తావు, ఆనందంగా ఉన్నావు నాకే కాదు, మనందరం ఎనర్జీ, మనందరం శక్తి, ప్రపంచంలో అందరం ఒకటే. అందరి ఆలోచన విధానం ఒకటే. ఎవ్వరమైనా సరే. అది వదిలేసి ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ ఆనందం ఫ్రీక్వెన్సీలోకెళ్ళిపోతాం. ఆనందం. ఇది ఒక బాధ జోన్. ఇది ఒక ఆనందం జోన్. ఇందులో ఉన్నాము. దానిలోంచి గబుక్కున ఏదో రకంగా బయటకు రావాలి. పాటలు వింటావా? మంచి సందర్భాలు మళ్ళీ తలుచుకుంటావా? లేకపోతే ఒక మంచి ఫ్రెండ్‌తో మాట్లాడతావా? ఒక మంచి సినిమా చూస్తావా? ఏం చేస్తావో నీ ఇష్టం. లేదా కూర్చొని పదే పదే రామాని రాసుకుంటావా? లేకుంటే అందులోంచి బయటపడితే ఎలా హ్యాపీగా ఉంటాను అనేది ఊహ చేస్తావా? విజువలైజ్ చేస్తావా? ఏం చేస్తావో సరే. ప్రయత్నపూర్వకంగా దాంట్లోంచి బయటకు రావాలి. ఆనందంలో పడిపోతావు. ఖచ్చితంగా. చూడండి, ఏ ఛానల్ పెడితే అదే వస్తది మనకి. ఈటీవీ పెట్టి మా టీవీ రమ్మంటే రాదు కదా! అంతే. నువ్వు ఈ జోన్‌లో ఉండి, ఈ జోన్ కావాలి అంటే ఎట్లా? నీ ప్రయత్నమే. ఎవ్వరి జీవితానికి వాళ్ళే కర్త, కర్మ, క్రియ. మన జీవితంలో మనం ఆనందంగా ఉన్నా, ఆనందంగా లేకపోయినా అది కేవలం మన వల్లే. వాళ్ళన్నారు కాబట్టి నేను బాధపడ్డాను అనేది ఎప్పుడు సంజాయిషి కాదు. వాళ్ళన్నారు. వాళ్ళ సంస్కారం అది. లీవ్ ఇట్ బై. వదిలేద్దాం. కానీ మనకంటూ కొన్ని ఉన్నాయి గదా! మనం అంత డెలికేటా? ఒకరేదో అనంగానే మనము ఆగమాగం అయిపోతామా? ఒక మనిషి ఇప్పుడు నెట్టిండు, పడిపోతామా? మనకు శక్తి ఉంది గదా! మళ్ళా మనకిప్పుడు శక్తి ఉంది. అవసరం లేదు తీసుకోవాల్సిన అవసరం. అది వాళ్ళకే వదిలేద్దాం. ఏదో కథ విన్నాను. బుద్ధుడు శిష్యులతో వెళ్తూ ఉంటే ఒక ఇంటావిడ, అందరూ వయసులో ఉన్నారు చక్కగా, మీరు కష్టపడి సంపాదించుకోవచ్చు కదా! ఏదేదో మాట్లాడింది. 4 అనకూడని ఆ మాటలు పరుషంగా అంటూ మాట్లాడి, తర్వాత లోపలికి వెళ్ళి అరటిపళ్ళు తెచ్చి ఇవ్వబోయిందట వాళ్ళకి. బుద్ధుడు వెంటనే నీవి నీ దగ్గరే ఉంచుకో అమ్మా అని చెప్పి వెళ్ళిపోయారంట. శిష్యుడు తట్టుకోలేక ఏంటి స్వామి ఏమనలేదా ఆమెని, ఆమె అంతగానం మాట్లాడింది మనల్ని, నాకు బాధేస్తుంది అంటే, ఎందుకు నాయన తీసుకున్నావు నువ్వు? నేను తీసుకోలేదు నాయన, ఆనందంగానే ఉన్నాను, నా స్థితిలో నేనున్నాను అన్నాడంట. ఆమె అరటిపళ్ళు తీసుకోలేదు, ఆమె మాటలు తీసుకోలేదు బుద్ధుడు. బుద్ధుడు కూడా మనిషే, మనలాంటి మనిషే. కాకపోతే మంచి ఆలోచనలు ఎక్కువ చేసి చాలా ఉన్నతంగా వెళ్ళారు. మనం ఇక్కడ ఉన్నాం. మనం కూడా ఆ స్థితికి ఈజీగా చేరిపోవచ్చు. మనల్ని మనం మౌల్డ్ చేసుకుంటూ, మనల్ని మనం ప్రేమించుకుంటూ, ఎదుటి వాళ్ళని ప్రేమిస్తూ, తిట్టినోళ్ళని కూడా ప్రేమిద్దాం, ఇబ్బంది పెట్టినోళ్ళని కూడా ప్రేమిద్దాం. ఓకే, అది వాళ్ళ నేచర్. దానికి మనం అబాధ్యులం. మనము హ్యాపీగా ఉండాలంటే ఒక్కటే, హ్యాపీగా ఉన్నాము, ఏవి తీసుకోవద్దు, ఎప్పుడు ఆనంద స్థితిలోనే ఉందాం. హెల్త్ వెతుక్కుంటూ వస్తుంది, డబ్బులు వెతుక్కుంటూ వస్తాయి, సంబంధాలన్నీ మెరుగైతాయి, అన్ని రకాల ఆనందంగా ఉంటాం మనం. అది మన చేతుల్లోనే ఉంది, మన ఆలోచన విధానంలోనే ఉంది. ఒక్క నిమిషం ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు ఇట్స్ ఓకే, బాధపడి ఆగమేయటం కంటే ఇట్స్ ఓకే, నేనేంటో నాకు తెలిసినప్పుడు అది తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఏదన్నా కొంచెము మనసు రాపిడైతే దేని మీద ధ్యాస పెడదాం. మా ఫ్రెండ్ ఒక ఆమె అయితే ఆ డిస్టర్బెన్స్ టైంలో పట్ట 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 వంటింట్లోకి వెళ్ళి 2, 3 పిండి వంటలు చేసేస్తుంది.
అయిపోతుంది. అలాంటిది ఏదన్నా మనకు నచ్చిన పని మనం చేద్దాం. నేనైతే మంచి పాట పెట్టుకొని డాన్స్ వేసేస్తా, మర్చిపోతా, లీవ్ ఇట్. అంత ఈజీగా వదులుతుంది అని సమాజంలో బతుకుతున్నప్పుడు. కానీ వదిలించుకుందాం, ఈజీగా వదిలించుకోవటం. ఆనందంగా ఉంటేనే ఆనందం వస్తుంది మనకి. లైక్ అట్రాక్ట్స్ లైక్. నువ్వు ఎలా ఉంటే నీ జీవితంలోకి అలాంటి సందర్భాలే వస్తాయి. అది ఖచ్చితంగా లా ఆఫ్ కర్మ. ఆనందమయ జీవితం. మంచికి మంచి, చెడుకు చెడే. మంచిగా ఆలోచిద్దాం, మంచి మాటలు మాట్లాడదాం, మంచి దారిలో నడుద్దాం, హ్యాపీగా ఉందాం. హ్యాపీగా ఉన్నాము, నాది ఆనందమయ జీవితం, నాది ఆనందమయ జీవితం అని ఓ 10 సార్లు చెప్పండి రోజుకి. నేను హ్యాపీగా ఉన్నా, నేను హ్యాపీగా ఉన్నా. నేను రోజు చెప్పుకునే మాటల్లో ఐఎమ్ హ్యాపీ, థ్యాంక్ యూ అనే మాటలు ఒక 1000 సార్లు చెప్పుకుంటాను నేను రోజు. అది చెయ్యండి. హై వైబ్రేషన్లో ఉంటాం, హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ. మంచి మాటలు చాలామందికి వీలైతే చేరవేయండి. ఎందుకంటే వాళ్ళ జీవితాలకు కూడా ఒక చిన్న ఆనందం దొరుకుద్దేమో. థ్యాంక్ యూ. చాలా టైం ఇచ్చారు. థ్యాంక్ యూ.